వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొందరు టీడీపీ లీడర్లు జాతిరత్నాలు అనిపించుకుంటురుల్లా. నిజంగా వాళ్ళు చేసే పనులు చూస్తుంటే జాతిరత్నాలు సినిమా కామెడీనే ఆదికొస్తున్నది. పెళ్లికి పోయి గిఫ్ట్ కోసం గొట్లాన్నట్టే చేస్తున్నారు. ఏ ఊకో రాజకీయ నాయకులు అండ్ల మళ్ళా టీడీపీ లీడర్లు అంటే ఎంత పద్ధతిగా ఉంటారు అంటే అబ్బో మామూలు పద్ధతి కాదు. వీళ్ళ పద్ధతులను చూస్తే జాతిరత్నాలు కూడా వేస్టే అంటారు, అంత కామెడీ చేస్తున్నారు. టీడీపీల ముందు ఈ సీన్ వేస్టుల్లా. నిజంగా ఇంతకు పదింతల కామెడీ చేసిర్రు. ఈ జాతి రత్నాలు గిఫ్ట్ కోసం కొట్లాడినట్టే ఇంకో ఈ టీడీపీ జాతి రత్నాలు కత్తెర కోసం కొట్లాడిండ్రు. చూసిండ్రా, అదేదో ఆటలా నేను వెళ్తా అని ఎగిరినట్టు ఇక్కడ రిబ్బన్ నేను కట్ చేస్తా అని ఒకరినొకరు ఎట్లా నూక్కుంటున్నారు. అగో అందరూ టీడీపీలేనాయే. ఎవరో ఒకళ్ళు పెద్ద మనిషి అంటే ఆయనకు అడిగచ్చు కదా అని అంటే వీళ్ళు ఎవరి కాళ్ళే పెద్ద మనిషే ఫీల్ అవుతున్నారు. ఇక మ్యాటర్ ఏందనంటే అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేందుకు రిబ్బన్ గుంజే కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల నడుమ ఈ లొల్లి షురువైంది. ఈ అన్న క్యాంటీన్ కు రిబ్బన్ మేమే దింపాలనుకుంటా ఒకళ్ళనొకళ్ళు మస్తు దోసుకున్నారు. అంగీలు కూడా పట్టుకున్నారు, రాళ్ళు రువ్వుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కత్తెర కోసం కొట్లాడు చూసిన జనాలు మీకన్నా జాతిరత్నాలు నయమని అనుకుంటున్నారు. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే నర్సాపురం అన్న క్యాంటీన్ దగ్గర చూడు ఎట్లున్నదో. ఇది ఎక్కర్లొల్లి అని అంటే ఇది జనసేన టీడీపీ నడుమ పంచాయతీ. నర్సాపురంలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే జనసేన ఎమ్మెల్యే ఫోటో పెట్టిరట గానీ ఒక్కరిది కూడా టీడీపీల ఫోటో పెట్టలేదట. ఇక అట్టెట్లా మా వాళ్ళ ఫోటోలు పెట్టలేదని టీడీపీలో దిగిరు. చూస్తుంటే వీళ్లకు జనానికి సాయం చేసేదానికంటే కూడా వీళ్ళ పబ్లిసిటీ ముఖ్యం అన్నట్టు కనబడతలేదా? అందుకే జాతి రత్నాల లెక్కన కనబడుతున్నారు వీళ్ళు అని కొందరు అనేది.